నేను మాట్లాడితే వినాలనుకుంటున్నావు నువ్వు? సరే, మేము అడుగుతున్నాను. నవదీప్ గారిని అడుగుతాను ఫస్ట్. నవదీప్ గారు, ట్రైలర్లో చూశాను మందు తాగుతున్నారు, అయితే బ్రాలో తాగుతున్నారు. ఏంటి అది బ్రాలో అంటే? మీ గ్లాస్ దొరకలేదా, లేకపోతే బ్రానేనా, లేకపోతే ఇంకా ఫిల్టర్కి? హలో, ద లాంగెస్ట్ ట్రైలర్ ఎవర్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఎవర్ షాట్ కంప్లీట్లీ ఇన్ మేఘాలయలో. అంత తీస్తే మీరు ఒక్క షాట్ గురించి అడుగుతారా? ఓకే, నాకు అర్థమైంది మీ ఎమోషన్, వెరీ గుడ్. అయితే దానికి ఒక కథ ఉందండి. అంటే వాడు ఓపెన్ చేసిన తర్వాత సినిమాలో వాడు ఎందుకు అలా ఉన్నాడు, వాడు ఏంటి, వై ఈజ్ ఈ బిహేవింగ్ ఇన్ దట్ పర్టికులర్ వే అనే దానికి ఒక కథ ఉంటుంది. అది మనం ఇప్పుడు మాట్లాడుకోలేము. డెఫినెట్గా సినిమా చూస్తే అది ఎందుకు అలా ఉన్నాడు అనేది తెలుస్తుంది. కాకపోతే వాడు ఎమోషన్ ఏంటంటే, వాడు బాటిల్లోంచి తాగుదాం అనుకున్నప్పుడు మూత స్లిప్ అయిపోతే దాన్ని పగలగొట్టి తాగాలి. దాంట్లో గాజు పెంకులు ఉంటాయి. సో ఫిల్టర్ చేసుకొని తాగాలన్నమాట. వాడు ఎమోషన్ అది. పొద్దున్నే హ్యాంగ్ ఓవర్లో లెగ్సాడు, సో ఫిల్టర్ చేసుకొని తాగాలి. వాడు అంటే ఆ పక్కన ఏ గుడ్డ ముక్కున్నా తీసుకొని వాడు తాగుతాడు. కాకపోతే అది అక్కడ రాత్రి దాని ముందు ఎప్పుడో జరిగిన కొన్ని సన్నివేశాల్లో మిగిలిపోయిన కొన్ని వస్త్రాల వల్ల వాడికి చేతికి దొరికింది తీసుకుంటాడు. వాడు ఎందుకు అలాగున్నాడు వైల్డ్ యానిమల్గా అలాగా అనేది మన సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే అక్కడ బ్రానే ఉందా, లేదా అమ్మాయి కూడా ఉందా? అదేనండి. అది మీరు అన్ని సినిమాలో సీక్రెట్లు అన్ని ముందే అడిగేస్తే ఎట్లా బ్రదర్? క్వశ్చన్ అడుగుతున్నారా, మీ ఆశ చెప్తున్నారా? అంటే అది ఆన్సర్గా భావించారా? ఏది ఆన్సర్గా భావించారా దాన్ని? లేదండి. అంటే అమ్మాయి కూడా ఉంటుందంటే అమ్మాయిలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి బ్రాకి సంబంధం ఉందా లేదా, ఆ మందుకి అసలు ఈ గోలంతరికి సంబంధం ఉందా లేదా సినిమాలో ఉంటుంది. ఎనీవే, టు ఎక్స్టెండ్ వాట్ హీ సెడ్, బ్రాలో మంది ఎందుకు తాగుతాడు అంటే దాంట్లో లాజిక్లు కూడా ఎత్తుతున్నారు జనం. ప్యాడెడ్ బ్రా, అందులో కష్టం అంటే గట్టిగా లాగితే వస్తుందండి, తాగుతాడు అతను, అంత వైలెంట్గా ఉంటాడు. ఎందుకు అలా ఉన్నాడంటే అది సినిమా ఓపెనింగ్లోనే ఉంటుంది మీకు సీన్. వెన్ యూఆర్ ఇంట్రడ్యూసింగ్ ఎ క్యారెక్టర్, స్క్రీన్ టైంలో ఏమవుతుందంటే అండి, సినిమాలో మనకి చాలా తక్కువ టైం ఉంటుంది కొన్ని అట్రిబ్యూట్స్ క్యారెక్టర్ గురించి చెప్పేయడానికి. ఒక్క షాట్లో చాలా చెప్పేయాల్సి వస్తుంది, బికాస్ ఆఫ్ స్క్రీన్ ప్లే కన్స్ట్రెయింట్స్ అనండి, ఎడిట్ కన్స్ట్రెయింట్స్ అనండి. యూ చూస్ సమ్ షార్ట్స్ టు సే వాట్ యూ వాంట్ టు సే. అంటే ఒకటేదో పెట్టాలి ఆడియన్ మైండ్లో, తొందరగా పెట్టేయాలి, ఒక్క షాట్లో ఇంపాక్ట్ఫుల్గా పెట్టేయాలి అని రాస్తున్నప్పుడు సీన్లు ఇలాంటివి వస్తాయి. సో మీరు అడిగిన క్వశ్చనే సెన్సార్ ఆఫీసర్ కూడా అడిగాడు, ఏరా అలా తప్ప మందు వేరేలా తాగవా నువ్వేంటని. సో ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ద సినారియో వై ఇట్ ఈస్ దేర్ ఇన్ ద స్టోరీ. 0 cuts తో మాకు ఇచ్చారు. సో ఈ డిడ్ంట్ సే ఎనీథింగ్. సో